హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్ వేసి మ్యాంగో పులిహోర అయితే తయారు చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక పాత్ర తీసుకుని ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకోవాలి. ఇవి కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ముందుగా మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రైస్ ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ తీసుకొని 3 గ్లాసులు వాటర్ పోస్తాయి. ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాము కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలంటే సాల్ట్ నేను 1/2 స్పూన్ వరకే వేసుకున్నాను. మళ్ళీ కావాల్సి ఉంటే తర్వాత చూసి వేసుకోవాలి. ఇవి చూస్తారు కదా, క్యారెట్, ఆలు చూడండి. క్యారెట్ అవి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆలు అవి ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే వంకాయ ముందుగా సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, మరిగే వాటర్లో రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, ఈ రైస్ వేసుకున్నాక ఇప్పుడు మ్యాంగో తురుము అన్నమాట. ఈ మ్యాంగో తురుము చిన్న పీస్ తీసుకొని ఇలా తురుము వేసుకోవాలి. అంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ వరకు పసుపు ఇవన్నీ వేసి కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా వేయడం వల్ల మనకి అన్నానికి పులుపు అనేది, ఉప్పు, పసుపు అన్నీ కూడా అన్నానికి పడతాయి. అలాగే ఈ ముక్కలు ఉడుకుతాయి కదా, ఈ ముక్కలు ఉడికినప్పుడు కూడా అన్నానికి అంతా పడుతుంది. మామూలుగా మనకి అన్నం పొంగి వచ్చినప్పుడు ఎలా సిమ్ మీద పెట్టుకుంటామో అలా సిమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, అన్నం అయితే మంచిగా ఉడికింది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ అన్నం ఇలా కొంచెం అంటే వెంటనే కాకుండా ఇలా కొద్దిసేపు ఉంచేసి ఇది పోపు పెట్టుకోవాలి. మనకి అన్నంతో పాటే క్యారెట్స్ కానీ ఆలు అన్నీ కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ రైస్ అయితే తీసి నేను సపరేట్గా ఒక బేషన్లోకి అయితే తీసుకుంటున్నా. అంటే ఇందులో వేసుకుంటే కనుక కొంచెం కలపడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. పొడి పొడిగా వచ్చేసింది అన్నం. చూడండి, క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది. అలాగే ఆలు, వంకాయ అంటే చెప్పబల్లేదు, ఉడికిపోతుంది. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు శనగపప్పు, ఇంగువ, తాలింపు మారుకుని చూసుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి కొంచెం ఇలా ఘాట్లు ఇలా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే కనుక మనకి ఆయిల్, సాల్ట్ అవన్నీ కూడా లోపల కొత్తిమిరపకాయ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మరీ ఎక్కువ మాడకుండా కొంచెం ఉడకబెట్టాయి. ఈ టైంలో ఈ పౌడర్ వేసుకోవాలి. ధనియాలు, జీరా, మెంతులు. ఈ మెంతులు 3 కలిపి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ విడిగా పౌడర్ ఉంటే కనుక అలా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకుంటే కనుక వాటిని వేయించి అట్లా వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ గమనించుకొని వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ దాంట్లో వేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే పుదీనా, అలాగే కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు పట్ట తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ రైస్లో వేసుకోవాలి. ఇందులో నేను ఇంకా పసుపు అయితే వేయలేదు, మీకు కావాలనుకుంటే కనుక కొంచెం వేసుకోవచ్చు. చూడండి, తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అన్నం ఆల్రెడీ ఫుల్ ఎల్లో కలర్లో ఉంది కదా, అందువల్ల నేనైతే ఇంకా మళ్ళీ పసుపు అనేది అయితే వేయలేదు. ఇలా అన్నంలో ఇలా వెజిటేబుల్స్ వేసి ఈ ధనియాలు, జీరా, మెంతులు పౌడర్ వేసి ఇలా పులిహోర చేయండి, చాలా చాలా బాగుంటుంది. వెజిటేబుల్ మ్యాంగో పులిహోర. ఇది లంచ్ బాక్స్లకు కూడా పనికి వస్తుంది. అలాగే పెద్దవాళ్ళకి, పిల్లవాళ్ళకి అందరికి పనికి వస్తుంది. స్నాక్గా తినొచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్కి అన్నిటికీ పనికి వస్తుంది. ఇలా తయారు చేయండి. ఇలా ఈ అన్నానికి తాలింపు అంతా కూడా బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్కి వచ్చేసి పెద్ద సైజు క్యారెట్ ఒకటి, పెద్ద సైజు ఆలు ఒకటి, 2 వంకాయలు,
చిన్న మ్యాంగో పీస్ ఒకటి ఇలా తయారు చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసేటప్పుడు హై పాయింట్స్ ఇవ్వండి. అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మనకి ఇందులోకి ఇంకా కర్రీ కూడా అవసరం లేకుండా తినవచ్చు మంచిగా. లేదనుకుంటే కనుక కర్రీతో అలా అయినా తినవచ్చు. ఈజీ రెసిపీ అండి ఇది. కొత్త వాళ్ళే కానివ్వండి, అలాగే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. అలాగే ఈ పద్ధతిలో ఇంకా ఎవరైనా చేయకుండా ఉంటే కనుక ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే కనుక పర్లేదండి. సాల్ట్ బాగా సరిపోయింది. రైస్లో మ్యాంగో వేసి చేసాం కదా, ఆ మ్యాంగో కూడా అన్నానికి పట్టింది. పులుపు అనేది మంచిగా ఉంది, టేస్ట్ తినేదానికి కూడా. ఇలా వెజిటేబుల్స్ వేసి ఎంతమంది ఇలా మ్యాంగో పులిహోర చేసారో తెలియదు, కానీ ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.